అన్న అందరికీ నమస్కారం. జై భీమ్. నేను మీ వీరపాపన్న. మన పక్కన ఏం జరుగుతున్నా మనం పట్టించుకోని వాళ్ళం. ఇప్పుడు ఇక్కడెక్కడో కాదు, వేరే దేశంలో యుద్ధం జరుగుతుంటే మన ఇంట్లో పొయ్యి వెలగట్లేదు. ఏంది ఈ పరిస్థితి? పెట్రోల్ రావట్లేదు. ఏంది ఈ పరిస్థితి అంటే మనల్ని ఏలుతున్న పాలకుల లోపం ఉంది. రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంటు ఏదైతే బయట రాష్ట్రాలకు సపోర్ట్ చేసి వాళ్ళ విలువల్ని కాపాడుకోవడం కోసం మన విలువల్ని అనగదొక్కుతున్నారో ఆ ప్రభావమే ఇప్పుడు మన మీద పడింది. పెట్రోలు, డీజిలు, గ్యాస్ కరువయింది. అదే కాదు, రేపు భవిష్యత్తు తరాలకు మళ్ళీ చెప్తున్నా నేను, ఇంకొక రేపో ఎల్లుండో వారం రోజుల తర్వాతనో ప్రతి ఒక్క దాని ధర పెరుగుతుంది. ఉప్పు నుంచి మొదలు పెడితే సబ్బు వరకు, షాంపూ ప్యాకెట్ ధరతో సహా, అగ్గిపెట్టెతో సహా మళ్ళీ రేటు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకు? వేరే దేశంలో యుద్ధం జరిగితే మాకెందుకయ్యా అని చెప్పేసి అనుకోవచ్చు. వేరే దేశంలో యుద్ధం జరుగుతుంటే పెట్రోల్ రావట్లే, గ్యాస్ రావట్లే, మరి ఎందుకు రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇదంతా మనం గమనించాలా. ఇదంతా జరగకుండా ఉండాలంటే మనం కూడా పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు సలహాలు, సూచనలు ఇవ్వాలా. మన రాష్ట్రంలో, మన దేశంలో మనల్ని ఏలుతున్న నాయకులు కూడా అందులో జోక్యం తీసుకొని యుద్ధాన్ని ఆపే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప, యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా మనం ప్రభుత్వాలకు, ప్రజానాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జై భీమ్, రెడ్ సల్యూట్. తప్పులుంటే క్షమించండి. ఖచ్చితంగా ఉద్యమాలు చేయండి. ప్రజలు ఖచ్చితంగా పాలకులను నిలదీయాలి. నిలదీయకపోతే మనకు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదనే శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం పాలకులు ఎవరైనా సరే ఖచ్చితంగా నిలబెట్టి అడిగితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో జైలుకు పంపిస్తారని, పోలీసు వాళ్ళు వస్తారని, అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపడి ఇంట్లోనే కూర్చుంటే నువ్వు అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఏం మారుతున్నది? అందుకే సమాజమా మేలుకో. నీకే చెప్తున్నా, ఇకనైనా మేలుకో. జై భీమ్, రెడ్ సల్యూట్. నేను మీ వీరపాపన్న.